అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ వెంకటేష్. నేను అరకు వెళ్ళడానికి కర్నూలు నుండి నా ప్రయాణం మొదలుపెట్టి వినుకొండ, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, నర్సీపట్నం, పాడేరు, దుమ్రిగూడ, పద్మాపురం నుండి అరకు చేరుకోవడమైనది. అంటే దాదాపు 772 కిలోమీటర్లు, 16 గంటల ప్రయాణం. ఈ ప్రయాణం ఒక అద్భుతమైన మజిలీ అని చెప్పవచ్చు. మొదటగా అరకు వ్యాలీ గురించి తెలుసుకుందాం. ఈ అరకులోయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన కుగ్రామం. ఇది ఒక పర్యాటక ప్రదేశం. ఇది విశాఖపట్టణానికి 114 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రకృతి రమణీయతతో విలసిల్లుతున్న తూర్పు కనుమలలోని అద్భుత పర్వత పంక్తి ఇది. అనేక కొండ జాతులు ఈ ప్రాంతంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ అరకులోయ ప్రకృతి ప్రేమికులకు మరియు సాహస ప్రియులకు స్వర్గధామం. సుందరమైన ప్రకృతి దృశ్యాలు, జలపాతాలు మరియు గిరిజన సంస్కృతికి చెందిన ఈ ప్రశాంత లోయ నగర జీవులను విహారయాత్ర రూపంలో సందడి చేస్తుంది. అరకులోయకు ఘాట్ రోడ్ మార్గం ద్వారా వెళుతున్నప్పుడు రోడ్డుకి ఇరువైపులా ఉన్న దట్టమైన అడవులు కనువిందు చేస్తాయి. అరకులోయ అనేది అన్వేషించడానికి వేచి ఉన్న స్వర్గధామం. సుందరమైన జలపాతాల నుండి గొప్ప గిరిజన సంస్కృతి వరకు అనుభవాన్ని అందిస్తున్న లోయ. అరకు వ్యాలీ ఏడాది పొడవునా సందర్శించదగిన అనువైన ప్రదేశం. ఇక్కడ కనిపిస్తున్నది కాఫీ తోటలు. ఈ కాఫీ తోటలు ఇండియాలోనే బెస్ట్ ఆర్గానిక్ కాఫీ. అరకులోని కాఫీ తోటలు దాని గుర్తింపుకు ఒక ముఖ్య లక్షణం. ఇక్కడ సుగంధ ద్రవ్యాలతో కూడిన తోటల గుండా నడుస్తున్నప్పుడు సేంద్రియ కాఫీ సాగు గురించి నేర్చుకోవచ్చు. ఈ పచ్చని ప్రకృతి దృశ్యం యొక్క సుందరమైన అందాన్ని ఆస్వాదించవచ్చు. అరకు వెళ్ళడానికి కారో బస్సో కాకుండా రైలు మార్గంలో వెళ్ళితే అది ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం అని చెప్పవచ్చు. విశాఖపట్నం నుంచి రైలులో అరకు చుట్టి వెళ్ళే ప్రయాణం ఒక అందమైన అనుభూతిని ఇస్తాయి. ఈ రైలు మార్గం 84 వంతెనలు, 58 సొరంగాల గుండా వెళుతుంది. మార్గ మధ్యములో చిన్న మరియు పెద్ద జలపాతాలను రైలు నుండి చూడవచ్చు. ఆకుపచ్చ లోయ మరియు నది కలయిక రైలు నుండి అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు. విశాఖపట్నం స్టేషన్ నుండి ఉదయం 6:50 బయలుదేరి 11 గంటలకు అరకు చేరుకుంటుంది. ఈ అరకుకు వెళ్ళేటప్పుడు ఇరువైపులా ప్రకృతి రమణీయ దృశ్యాలు, కొండవాలు నుండి జాలువారే జలపాతాలు, గుహల మధ్య చేసే ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. కటిక వాటర్ ఫాల్సు, అనంతగిరి వాటర్ ఫాల్సు, తడిమడ వాటర్ ఫాల్సు, డుడుమ వాటర్ ఫాల్సు, మాడగడ వాటర్ ఫాల్సులు ఉప్పొంగుతున్న నీరు మరియు ప్రశాంతమైన పరిసరాలతో సందర్శకులను ఇట్లే ఆకర్షిస్తాయి. అరకు సమీపములో అద్భుతమైనటువంటి వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అవి ఏమంటే మాడగడ వ్యూ పాయింట్ అరకు లోయలో ఉన్న ఒక అందమైన ప్రదేశం. ఇది మంచుతో కప్పబడిన మేఘాలతో కూడిన లోయను చూసేందుకు ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ నుండి ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి, ఫోటోలు తీసుకోవడానికి ఒక మంచి ప్రదేశం. పర్యాటకులు, స్థానికులు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తుంటారు. ఈ అరకులో ఒక ప్రసిద్ధమైనటువంటి బొటానికల్ గార్డెన్ కలదు. దాని పేరే పద్మాపురం బొటానికల్ గార్డెన్. అనేది అన్య దేశ మొక్కలు, వికసించే పువ్వులు మరియు పచ్చదనంతో నిండిన ఒక ఉత్సాహభరితమైన రిసార్టు.
అరకు లోయ నుండి నడిబొడ్డున ఉన్న పద్మాపురం బొటానికల్ గార్డెన్ మొక్కలు ఔత్సాహికులకు మరియు కుటుంబాలకు ఒక అందమైన రిసార్టు. ఈ బొటానికల్ గార్డెన్ సందర్శించడానికి ప్రవేశ రుసుము 40 రూపాయలు. ఈ గార్డెన్ను ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సందర్శించవచ్చు. ఈ అరకు లోయలో ప్రత్యేకమైనటువంటి విశేషం సంతరించుకోవడం అనేటువంటిది ఒకటి ట్రైబల్ మ్యూజియం. ఈ ట్రైబల్ మ్యూజియం అరకు లోయలోని ట్రైబల్ మ్యూజియం స్థానిక తెగల జీవితం మరియు సంప్రదాయాల గురించి ఒక మనోహరమైన సంగ్రహావలోకనం అందిస్తుంది. సందర్శకులు ఈ ప్రాంత సాంస్కృతిక గొప్పతనాన్ని గురించి తెలిపే కళాఖండాలు, సాధనాలు మరియు ప్రదర్శనలను అన్వేషించవచ్చు. ఈ మ్యూజియంలో అరకు లోయలో నివసించే గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాన్ని, చరిత్రను తెలుసుకోవచ్చు. ఈ ట్రైబల్ మ్యూజియంలో ఒక భాగములో ప్రాంతీయ మయూర్ మరియు దింసా నృత్యాల ప్రదర్శన ఉంటుంది. గోడలు గిరిజన కళతో కప్పబడి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ 1996లో అరకు గిరిజన మ్యూజియంను స్థాపించి రాష్ట్ర గిరిజన సంస్కృతిని ప్రదర్శించింది. దాదాపు 19 స్థానిక తెగల జీవన విధానాన్ని ప్రదర్శించింది. ఇక్కడ గిరిజనుల సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబించే సహజ సిద్ధంగా ఉండే ప్రతిమలు ప్రత్యేకం. బోటు షికారు, ల్యాండ్స్కేపింగ్లు ఇక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.
ఈ అరకు లోయలో కాఫీ ప్రియులకు కాఫీ మ్యూజియం అనేది ఒక ప్రత్యేకత సంతరించుకునేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. ఈ కాఫీ మ్యూజియము గోదావరి జిల్లాలోని పాములేరు లోయలో బ్రిటిష్ వారు 1898లో మొట్టమొదటిసారిగా కాఫీ పంటను పరిచయం చేశారు. ఆ తర్వాత అది 19వ శతాబ్ది ప్రారంభం నాటికి అరకులోయ వరకు వ్యాపించింది. 1956లో కాఫీ బోర్డు ఈ ప్రాంతంలో కాఫీ పంటను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే జీసీసీని నియమించింది. స్థానిక రైతుల సహకారంతో జీసీసీ కాఫీ పంటను ప్రోత్సహించింది. అరకులోయలోని ఈ కాఫీ మ్యూజియము అరబికా కాఫీ యొక్క విశిష్టతను ప్రోత్సహించడానికి ప్రకాశరావు అనే వలసదారుడు 1930లో పర్యాటకుల కోసం క్యాటరింగ్ సర్వీసును స్థాపించాడు. అతను 1954లో అంతర్జాతీయ ప్రతినిధులు మరియు కాఫీ వ్యాపారులకు సేవలు అందించే కాఫీ షాపును ప్రారంభించారు. ఇక్కడ కాఫీ అభివృద్ధి మరియు చరిత్రను గుర్తించే అనేక చిత్రాలను ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ 60 రకాల కాఫీలతో పాటు 600 రకాల కాఫీ చాక్లెట్ను అందిస్తారు. ఈ కాఫీ మ్యూజియంలోకి సందర్శించడానికి ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కాఫీ మ్యూజియంను మనము సందర్శించవచ్చు.
సహజంగా నీటి జలపాతాలంటే ఇష్టం లేని వారెవరూ ఉండరనే చెప్పవచ్చు. కానీ అరకులోయలో ప్రధానంగా చెప్పుకోదగ్గటువంటి జలపాతాలు చాపరై జలపాతాలు. ఈ జలపాతాలు డంబ్రిగూడ జలపాతం అని కూడా పిలువబడే చాపరై జలపాతాలు. ఇది అరకు నుండి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాడేరు అడవుల మధ్యలో నీళ్లు జాలువారుతూ కనువిందు చేస్తాయి. ఈ చాపరై జలపాతాలు దట్టమైన అడవులతో చుట్టూ ముట్టబడిన ఒక ప్రసిద్ధ పిక్నిక్ స్పాటు. దాని సహజ రాతి నిర్మాణాలు మరియు ప్రవహించే వాగులు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. ఇది డంబ్రిగూడ గ్రామానికి సమీపంలో ఉన్న ఈ జలపాతాలు సందర్శకులకు సహజమైన విశ్రాంతి స్థలం. తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక ప్రసిద్ధ వారాంతపు పర్యటన మరియు అత్యంత కోరుకునే ప్రదేశం. మాంసాహార ప్రియులు కూడా ఈ జలపాతాల దగ్గర బొంగులో చికెన్ను కూడా ఇక్కడ రుచి చూడవచ్చు. ఈ చాపరై జలపాతాన్ని సందర్శించడానికి ప్రవేశ రుసుము 30 రూపాయలు. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు ఈ జలపాతాలను ఆస్వాదించవచ్చు. కొండ జాతి వారు ప్రదర్శించే ఒక నృత్య ప్రదర్శన ఇక్కడ ఓ ప్రత్యేకత విశిష్ట స్థానం కూడా సంతరించుకుంది. ఈ అరకు ట్రిప్పులో నేను చూసిన అన్నిటికంటే నాకు బాగా మనసుకు ఆనందాన్నిచ్చింది, ఉల్లాసాన్ని కలిగించింది ఈ చాపరై జలపాతాలు. మేము ఇక్కడ ఈ బొంగులో చికెన్ బిర్యానీ తినటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఆర్డర్ ఇచ్చి మేము అక్కడ అంతా బాగా ఆ ప్రకృతిని ఆ నీళ్ళలో ఆ యొక్క సంతోషాన్ని ఆస్వాదించిన తర్వాత మళ్ళా వచ్చి ఆ బొంగులో బిర్యానీ తినడం జరిగింది. చిత్రంలో చూస్తున్నది దింసా నృత్యము. ఈ గిరిజనులు కొంతమంది సమూహంగా ఏర్పడి ఆ నృత్యం చేస్తున్నారు. వారితో కలిసి మేము కూడా ఈ నృత్యాన్ని చేసి చాలా సంతోషించడం జరిగింది. సెటిల్ అయిపోతామా?
సింగిల్ అయితే బాగుండ్రా.
దేవరా